ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పల్లీలు బాదం పిస్తా కాంబినేషన్లో కారం పొడి తయారు చేసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మనం ఇప్పుడు కారం పొడిని తయారు చేసుకోపోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము పల్లి కారం తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పల్లీలు 1/2 కిలో తీసుకున్నాను. రా సాల్టు 3 టేబుల్ స్పూన్, 4 టేబుల్ స్పూన్ కారము, బాదం 1 కప్పు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ పిస్తా. తయారు చేసుకోబోయే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. ఒక పాన్ పెట్టుకొని ఈ పల్లీలు కొంచెంగా వేసి ఇలా స్లోగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా దూరగా ఇలాగ వేపుదాము. చూడండి, ఇలాగా దూరగా వేగినాయి కదా. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసేసుకుందాము. పల్లీలు వేగినాయి, ఇలాగా ఒక ప్లేట్లో వేసాము కదా. అలాగే ఈ బాదం కూడా వేపుదాం. అలాగే బాదం కొంచెం వేగినట్టు అయినాయి కదా. ఇప్పుడు మనము ఈ పిస్తా కూడా వేద్దాము. పిస్తా కూడా వేగేటప్పటికి బాదం కూడా మంచిగా వేగుతుంది. ఈ బాదం పిస్తా పల్లీలు పౌడర్తో కారం పౌడర్ చాలా బాగుంటుందండి. కొంతమంది పిల్లలు బాదం తినని వాళ్ళు ఉంటారు కదా. ఈ రకంగా కారం పౌడర్గా చేసి వేడివేడి అన్నంలో కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది మంచిగా ఇలాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలిపి పెడుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతాయి. ఒక 2 మినిట్స్ ఇలా వేంపి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, బాదం పిస్తా కూడా మంచిగా రోస్ట్ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన పల్లీలను ఈ మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం. చూడండి, మంచిగా పైన పౌడర్ లాగా అయింది కదా. ఇప్పుడు మనము ఈ జబ్బలో వేసేసుకుందాము. వేసుకొని ఇవి కూడా వేపుకున్నాం కదా. ఇవి కూడా మెత్తగా జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా మంచిగా మెత్తగా గ్రైండ్ అయినాయి కదా. ఈ కారం కూడా వేద్దాము. వేసి మళ్ళీ మొత్తం మంచిగా గ్రైండ్ చేద్దాము. రెడీ అయిపోయిందండి. పల్లీలు బాదం పిస్తా 3 కాంబినేషన్లో పౌడర్ మనం కారం పొడి చేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగుందో. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇడ్లీలో కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.